హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ 8 నామినేషన్స్ గురించి అండి. నిన్న జరిగిన నామినేషన్స్లో ఎవరెవరిని నామినేట్ చేశారు అనేది ఫస్ట్ చెప్పుకొని తర్వాత ఎవరిదైతే తప్పుగా నామినేషన్ ఉందో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నయనిక వచ్చేసి మనీని ఆదిత్యాని నామినేట్ చేసిందండి, ఆదిత్య ఓం గారిని. నబీ వచ్చేసి సోనియాని తర్వాత పృథ్వీని అయితే నామినేట్ చేశారు. ప్రేరణ వచ్చేసి మనీని నయనికాని అయితే నామినేట్ చేసింది. సోనియా వచ్చేసి నబీని తర్వాత ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. మణికంఠ వచ్చి పృథ్వీని మళ్ళీ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. విష్ణుప్రియ వచ్చి ఆదిత్య ఓంని ప్రేరణని నామినేట్ చేసింది. పృథ్వీ వచ్చేసి నబీని మనీని నామినేట్ చేశారు. సీత వచ్చి ప్రేరణని మణికంఠని నామినేట్ చేశారు. యష్మి వచ్చి సోనియాని మణికంఠని నామినేట్ చేశారు. నిఖిల్కి వచ్చేసి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్స్ ఇవ్వడంతో ఎవరైనా ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే నయనికనైతే సేవ్ చేయడం అయితే జరిగింది. ఇక మ్యాటర్లోకి వస్తే ఎవరైతే కొంచెం అన్రీజనబుల్గా చేశారు లేదా కాస్త గొడవలు పెట్టుకున్నారు అనే వాళ్ళది మాత్రం చెప్పదలుచుకున్నాను. నబీ గారు సోనియా గారిది ఇది చాలా రాంగ్ అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే సోనియా గారు సంచాలక్గా వచ్చేసి చాలా కరెక్ట్గా ఉన్నారండి. తను 75% వరకు కరెక్ట్గా ఉన్నారు, 25% కూడా అలా ఇలా ప్రతి ఒక్క సంచాలక్కి అవుతుంది. కాబట్టి నా దృష్టిలో సోనియా గారిది కరెక్ట్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నబీ గారిదే తప్పు అనేసి అనిపిస్తుంది. నబీ గారు వచ్చేసి ఇప్పుడు నామినేట్ చేసినప్పుడు వాయిస్ చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ అయినప్పుడు ఒక పాయింట్ అయిన తక్షణ ఆ పాయింట్ క్లారిటీ తీసుకోవాలి సోనియా గారి దగ్గర. అది లేకుండా నేను ఇచ్చేస్తా ఉన్నాను, నా మాటలు పూర్తి అయ్యేంత వరకు నువ్వేం మాట్లాడకూడదు, దయచేసి గమ్మున ఉండు అని చెప్పేసి పూర్తి అయ్యేంత వరకు కూడా గమ్ముననే ఉండు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడనివ్వకుండా అకస్మాత్ వాళ్ళు మాట్లాడిండారంటే విచిత్ర శబ్దాలు చేసేది, చెవులు మూసుకునేది అవంతా వచ్చేసి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అది 100% నబీ గారు తప్పే. ఇప్పుడు ఒక పాయింట్ పూర్తి చెప్పక ముందు స్టార్ట్ చేస్తే సోనియా గారి తప్పు, అంతేకాని ఒక పాయింట్ చెప్పిన తర్వాత ఇంకొక పాయింట్ ఎత్తుకోవాలి. అంతేకాని ఒక 3 పాయింట్లు ఉంటే 3 పాయింట్లు ఆయన చెప్పేసేంత వరకు ఎత్తుకోకూడదు అనేది అయితే 100% తప్పు. సోనియా గారు లేడీస్ కాబట్టి ఆమె ఈయనకి ధీటుగా వాదించే కాకుండా పోవచ్చును, కానీ పృథ్వీ గారు మాత్రం చాలా ధీటుగానే వాదించారు. ఈ విషయంలో అయితే నాకు నబీ గారిదే తప్పు అని అయితే నాకైతే అనిపించింది. తర్వాత సోనియా గారు కూడా అంతే నబీ గారిని నామినేట్ చేశారు. సోనియా గారు నబీని నామినేట్ చేసినా కానీ నబీ వండుకునేసి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారండి నబీకి సోనియాకి నబీ అయితే ఛాన్సే ఇవ్వలేదు. నామినేట్ చేసిన తర్వాత నబీకి సోనియా గారు ఛాన్స్ ఇచ్చారు. తను ఓడిపోయిన ఫైల్డ్ సంచాలక్ అనేసి అయితే పేరు కూడా పెట్టారు. తను కూడా సంచాలక్గా ఒక లెక్కలో ఫైల్డ్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా అది మనకే ఆల్రెడీ అర్థమవుతుంది. ఏంటంటే ఎగ్స్ పై ఏమీ కవర్ చేయకూడదు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పారే, కానీ మీరు చేతులతో ఒళ్ళతో కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అలా ఏమిట్లోనూ కవర్ చేయకూడదు అంటే వీళ్ళు అంతా ఎత్తుకునేసేవాళ్ళు. అది సోనియాదే కరెక్ట్ అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. తర్వాత యష్మి వచ్చేసి సోనియాని మణికంఠని నామినేట్ చేసింది కదా. యష్మి కోపంలో ఒక మాట అనిందండి. ఏంటంటే ఎప్పుడన్నా కానిలే ప్రతి ఒక్క సీజన్లోనూ నిన్నే నామినేట్ చేస్తాను అని చెప్పేసి అయితే అనింది. తన ఉద్దేశంలో తనకి అది కరెక్టే కావచ్చును, మణికంఠ చేసిన తప్పే కావచ్చును, ఒక సీజన్లో చేయాల. సారి ఒక్క ఫస్ట్ సీజన్లో అయిన మోసంనే పెట్టుకొని ఎన్నాళ్ళు మణికంఠ ఉంటే అన్నాళ్ళు మణికంఠనే నామినేట్ చేస్తా ఉంటే కదా యష్మికి గ్రాఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పట్లో నబీ గారికి అయితే కొంచెం గ్రాఫ్ అనేది ఉండొచ్చును, కానీ ఈ ఎలిమినేషన్ తర్వాత నబీ గారి ప్రవర్తన చూసి కాస్త తగ్గొచ్చు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఆయనకి ఎంత అభిమానులు ఉన్నా కానీ ఆయన చేసిన తప్పు అయితే తప్పు అనేసి చెప్తాను, రైట్ అయితే రైట్ అనేసి చెప్తాను. యష్మి గారు కూడా నెక్స్ట్ ఎలిమినేషన్లో అన్న పక్కా రీజన్ ఉంటే మనీని నామినేట్ చేయాలనే, కానీ ఫస్ట్లో చెప్పిన దాన్నే పట్టుకుని సారి మణికంఠనే నామినేట్ చేస్తూ ఉంటే యష్మికి కూడా గ్రాఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. ఇక నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ ఆలోచన ప్రకారము తను ఎవరినైనా సేవ్ చేయొచ్చును, కాబట్టి తన క్లాన్లో ఉన్నటువంటి నయనికని సేవ్ చేయడం అయితే కరెక్ట్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. తను బాగా ఆడుతుంది కూడా, తన మిస్టేక్స్ తక్కువ ఉంది కాబట్టి తనని నామినేట్ చేయడము, తనని సేవ్ చేయడము కరెక్ట్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. జై హింద్, జై జనసేన.